మనలో చాలామంది బోధించే స్థాయికి ఎదగలేకపోయారంటే కారణం ఏంటి? అదేంటండి, అందరూ బోధించే స్థాయిలో ఎలా ఉంటారండి? కొందరే బోధిస్తారు, కొందరు వింటారు, ఇంక నిత్యం వినడమే, బోధించడానికి పనికిరారు అని అంటే మీరు తప్పు చెప్తున్నట్టు. ఎందుకంటే తల్లి తన బిడ్డలకు బైబిల్ నేర్పించాలా వద్దా? నేర్పించాలా? నేర్పించాలి. తండ్రి తన పిల్లలకు బైబిల్ నేర్పించాలా వద్దా? ఇంట్లో నేర్పించాలంటే వాళ్ళు ఒక రకంగా మరి ఎవరు? బోధకులే కదా. మరి బోధ అందరూ చేయాలా, కొందరే చేయాలా? విశ్వాసులు కూడా బోధించగలిగే స్థాయిలో ఉండాలా వద్దా అనే ప్రశ్న మనం వేసుకుంటే ప్రియులరా, చాలా సంవత్సరాలుగా క్రైస్తవ్యాన్ని ఏం చేశారంటే, బోధించేవాళ్ళు ప్రత్యేకంగా ఉంటారు, వినేవాళ్ళు ప్రత్యేకంగా ఉంటారు. మీరు వింటూనే ఉండాలి, మేము బోధిస్తూ ఉండాలి, మీరు ఇంకా చెప్పకూడదు ఎవరికి, మీరు అసలు బోధించకూడదనే పరిస్థితిలో కొంతమంది చేసేసారు. కాబట్టి చాలామంది ఇంక మాకేం అవసరం లేదనుకున్నారు. కానీ వినగా వినగా మీరు కూడా బోధకులు కావాలన్నది దేవుని యొక్క సంకల్పం.